జాయ్ బియాండ్ ద క్రాస్. తెలుగులో ఏముంది? సిలువకు అవతల ఉన్న ఆనందం, సిలువకు పైగా ఉన్న బియాండ్. బియాండ్ అంటే 3-4 అర్థాలు వస్తాయి కదా. సో మనం ఈరోజు వచ్చిన దగ్గర నుంచి ఏడుపులు, పెడబొబ్బలు, శోకాలు, చీముడు గార్చుకోవటం, కళ్ళు తుడుచుకోవటం, కర్చీపులు తడుపుకోవటం చేయకుండా చాలా చక్కగా సిలువ ధ్యాన గీతాలు పాడుకుంటూ మంచిగా మన వాళ్ళు అరేంజ్ చేసినటువంటి శీతల సంబంధమైన పదార్థాలు, ద్రవ పదార్థాలు సేవిస్తూ చక్కగా కూర్చున్నాం. అయితే సహజంగా రోజు ఇదే సమయంలో అయితే మంచిగా భోజనం చేస్తూ కొంతమంది, చేసి పడుకునేవాళ్ళు కొంతమంది పొయ్యి మీద కొండబెట్టి వండుకునేవాళ్ళు కొంతమంది ఇలా ఉంటారు వారి వారి జీవన శైలిలో వ్యవహారం ప్రకారంగా. కానీ ఈ రోజున మనము సిలువ సంబంధమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ తెలిసినట్లుగా సర్వ మానవాళి పాప పరిహారార్థము కలువరి సిలువలో ఒకే ఒక బలియాగముగా అర్పించబడటానికి ఆయన ఆ యజ్ఞమును జరిగించారు గొల్గొతా కొండ మీద. ఆ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ రోజుకి అంటే ముందు ఈరోజు శుక్రవారానికి ముందు గురువారం రాత్రి ఆయన శిష్యులతో మేడగదిలో సమావేశమయ్యారు. అయ్యి ఏం చేశారంటే ఆ 12 మంది శిష్యులను ఒక విందుకు సమకూర్చి ఆ విందులో ఆయన, ఇదిగో నేను అప్పగింపబడబోతూ ఉన్నాను, నా శరీరమునకు సాదృశ్యమైనటువంటి రొట్టెను, నేను చిందించబోయేటటువంటి నూతన నిత్య నిబంధన రక్తమునకు సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసమును మీరు సేవించండి అని అందరికీ ఆయన వడ్డన చేశారు. ఆ సమయంలోనే ప్రభువారు ఏం చేశారు? శిష్యుల పాదాలను కడిగి తువ్వాలతో తుడిచారు. అది జరిగింది ముందు రోజు. ముందు రోజు? శుక్రవారానికి ముందు రోజు గురువారం. మేడగది అనుభవము యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు అప్పగింపబడటానికి ముందస్తుగానే ఆ అనుభవము ప్రభువు శిష్యులు పొందారు. మనకు సహజంగా పెంతెకోస్తు పండుగ దినమున ప్రభువారు ఆరోహణమైపోతూ చేసినటువంటి వాగ్దాన ప్రకారంగా పరిశుద్ధాత్మ అనే ఆదరణకర్త మీ కొరకు పంపబడతారని చెప్పబడిన ఆదరణకర్త పంపబడినటువంటి సమయం అది. పెంతెకోస్తు పండుగ దినాన శిష్యులందరి మీదికి వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద, అర్థమవుతుందా? శిష్యులందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు వాలినప్పుడు వారందరూ కూడా భాషలతో మాట్లాడారు. వారందరూ కూడా అవుట్పుట్ రోజు ఒకటే ఈక్యూ పెట్టేసుకోండి పర్మనెంట్గా. దానివల్ల ఒక్కోసారి రికార్డింగ్లో ఆడియో ఉండట్లేదు, ఒక్కోసారి ఆడియో వస్తుంది, తక్కువ ఉంటుంది. మొన్న మంటి పెంకి మీద వెండిపోతా పాటలు రికార్డ్ అయినాయి, వాక్యానికి వాయిస్ లేదు. ఆది అపోస్తలులకు మేడగది అనుభవం అనేటటువంటిది తర్వాత వచ్చింది. ప్రభు ఆరోహణం పోయిన తర్వాత అనుభవం కాదు. యేసయ్య సిలువకు అప్పగింపబడటానికి ముందు రాత్రే శిష్యులకు మేడగది అనుభవం కలిగింది. గుర్తుపెట్టుకోండి. ఈ మేడగది అనుభవంలోనే యేసుక్రీస్తు ప్రభువారితో కలిసి చివరి విందు చేశారు. చివరి విందు అంటే అంతకుముందు జరిగించిన విందులకు ఇప్పుడు జరుగుతున్నటువంటి విందుకు చాలా ప్రత్యేకత ఉంది. ఎంత గొప్ప ప్రత్యేకత అంటే వారు ఎప్పుడూ తినని విందు, ఎప్పుడూ ఊహించని ఆత్మీయ విందు, వారు జరగబోయే దానిని ముందస్తుగానే అనుభవించినటువంటి సంగతిని ప్రభువారు వారికి రుచి చూపించారు, వారికి నేర్పించారు.
ఇదిగో ఇది మీ అందరి నిమిత్తమై సర్వలోకం నిమిత్తమై నలగగొట్టబడవలసిన నా శరీరము అని రొట్టెను, అందరి నిమిత్తమై చిందింపబడవలసినటువంటి నూతన నిత్య నిబంధన రక్తము, ఈ రక్తము అనే రక్తమునకు సాదృశ్యమైన రసమును వాళ్ళకు అందించి విందులో ఉన్నారు అక్కడ. అది కడరాత్రి విందు అని అంటారు. తర్వాత ప్రభు భోజన విందు, చివరి విందు. అది యేసయ్యతో శిష్యులకు జరిగిన చివరి విందు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం అయిపోయిన తర్వాత శిష్యులైన వారు, ప్రధాన శిష్యులైన వారు, వారిని చేపలు పడుతున్న సందర్భంలో ప్రభు పిలిస్తే వాళ్ళందరూ వచ్చి మనుషులను పట్టువారిగా మార్చబడతారు మీరని ప్రభు పిలుపుకు లోబడి వచ్చినప్పుడు వాళ్ళందరూ యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత మరలా లోకం వైపు వచ్చేసి మరలా గలిలయ సముద్రంలో చేపలు పట్టడానికి బయలుదేరారు. చేపలు పట్టేటటువంటి ఆ జాలర్లకు ఆ పట్టేటప్పుడు ఒళ్ళంతా ఆ తడిసిపోద్దనేమో ఒక చిన్న వస్త్రంతోనే ఉంటారు వాళ్ళు. ఆ సమయంలో ప్రభు వారు మరలా వారికి ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమయ్యి ఏమైనా తినటానికి ఉందా అని అడిగారు. అప్పుడు ఏమీ పట్టలేదన్నారు. మళ్ళీ దేవుడు వీళ్ళని మనుషులను పట్టు జాలరుగా సిద్ధపరిస్తే ఇదొద్దు మాకని తిరిగి మళ్ళీ చేపలు పట్టడానికి వెళితే చేపలు పడతాయా? పడతాయండి? పట్టట్లేదు. మళ్ళీ యేసయ్య అడిగితే యేసయ్య ఇవ్వటానికి కూడా చేపలేదు. మళ్ళా చెప్పారు, వేశారు, మళ్ళా చేపలు పట్టాయి. బయటకు వచ్చి వాళ్ళందరూ చక్కగా విందు చేశారు. అదొక విందు. మరలా శిష్యులందరూ మేడగదిలో ఉన్నప్పుడు, తోమా లేనప్పుడు మరలా ఆయన ద్వారములు మూసి ఉండగానే మహిమ శరీరధారిగా వాళ్ళ మధ్యకు వెళ్ళి వారికి శుభాలు పలికారు. అప్పుడు తోమా లేడు. మరలా శిష్యులందరూ చెప్పారు, మేము ప్రభు వచ్చారు చూసాం, ప్రభు వచ్చారు. ప్రభు రావటం ఏంటి? మరలా ప్రభు ప్రత్యక్షమయ్యి ఆయనకి నన్ను చూడు, నా గాయాలలో వేళ్ళు పెట్టి చూచి నమ్ము అన్నట్లుగా. అర్థమవుతుందా మీకు? దేవునితో ప్రభువుతో స్వయముగా జరిగిన చివరి విందు నిన్నటి రోజున జరిగింది. ఈరోజు వచ్చేప్పటికీ మంచి శుక్రవారం, శుభ శుక్రవారం ప్రపంచానికి. ఎందుకు ప్రపంచానికి శుభ శుక్రవారం అంటే ఈరోజు అందరము ఒకే ఒక బలియాగము ద్వారా విమోచించబడటానికి తండ్రి చేసిన మహాకార్యం ఇది. మహాశుక్రవారం, శుభ శుక్రవారం, మంచి శుక్రవారం ఇది. ఈ శుక్రవారానికి మిగిలిన శుక్రవారాల కంటే, అంటే నా ఉద్దేశం సంవత్సరంలో ఉన్నటువంటి శుక్రవారాలు కాదు, ప్రత్యేకంగా 2026వ సంవత్సరంలో జరుగుతున్న ఈ మంచి శుక్రవారానికి తారీఖు పరంగా ఒక గొప్ప ప్రత్యేకత ఉంది. అందరూ వినాలి జాగ్రత్తగా. తారీఖు పరంగా ఒక ప్రత్యేకత. ఏంటి ఆ ప్రత్యేకత అంటే, కరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోయినటువంటి తారీఖు ఇదే. ఖచ్చితంగా ఈ నెలలోనే, ఈ తారీఖులోనే యేసుక్రీస్తు ప్రభువారు ఖచ్చితంగా చనిపోయారన్నమాట. 3వ తారీఖు ఈ నెలలో ఆయన చనిపోయినప్పుడు కరెక్ట్గా ఎన్నో సంవత్సరాల తర్వాత కానీ రాదట ఇది. అర్థమవుతుందా? మనం చాలా జ్ఞాపకాలు చేసుకుంటాం. పోయిన సంవత్సరం ఇదే టైంలో కనుక ఏదన్నా ఒక విచిత్రమైనదో, గొప్ప లాభకరమైందో, లేదా ఎవరన్నా కోల్పోవటం, చనిపోయి చేసినప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కరెక్ట్గా ఇదే రోజు. ఎవరెవరు జ్ఞాపకం చేసుకుంటారో తెలియదు కానీ మా టీచర్ గారికి బాగా అలవాటు ఇది. గత సంవత్సరం ఇదే రోజు ఇది జరిగింది, భలే ఆనందంగా ఉన్నాం. గత సంవత్సరం ఇదే రోజు పలానా వ్యక్తి చనిపోయారు, మన ఇంట్లో అందరం విషాదంగా ఉన్నాం. అట్లాగా కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి. ఈరోజు కరెక్ట్గా ఈ తారీఖు, ముఖ్యంగా ఈ మంచి శుక్రవారం చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకి మంచి శుక్రవారం క్యాలెండర్లో ప్రతి సంవత్సరం ఏదో ఒక తారీఖులు వస్తూ ఉంటాయి కదా. ఇది కాదు, కరెక్ట్గా ఇప్పుడు ఇదే తారీఖున యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదట చనిపోయిన రోజు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదే రోజు మనం ఉన్నామంటే ఈ రోజే చచ్చిపోయారు కాబట్టి ఆ రోజున చచ్చిపోయారు ఈ తారీఖున, అంతే. ఈ రోజేం కాదు. నేను ఎన్నో మార్లు మీకు చెప్తూ ఉంటా. చాలామంది దేవుని ఎడల లేదా ఆయన వాళ్ళకి ఇచ్చిన రక్షణ ఎడల కృతజ్ఞత చెల్లించాలని వాళ్ళు కూడా భౌతికంగా కొన్ని
ఈ ఐలాండ్ దేశాలు, మన దేశానికి అండమాన్ నికోబార్, లక్షద్వీపులు, ఇట్లాంటి ద్వీపాల్లో చాలామంది ఇదే రోజు సిలువ వేయించుకుంటారు. నిజంగా సిలువ వేయించుకుంటారు. కొంతమంది చూశాను నేను రియల్గా వీడియోలో చూశాను నేను. వాళ్ళు సిలువ వేయించుకుంటారు. అట్లా మిట్ట మధ్యాహ్నం వరకు 3 గంటల వరకు ఎండలోనే ఉండి మళ్ళీ దింపేస్తారు. వాళ్ళకి ఏదైనా అయితే ట్రీట్మెంట్లు చేస్తారు. ఇది మామూలు విషయం, అది సహజం. అది మిట్ట మధ్యాహ్నం మండుటెండలో అలా నిలబడితే రక్తం పోతుంటే బాధే కదా. ప్రభు అలా కోరుకోలేదు. ప్రభు అలాగా మనము ఆయన మరణములో ఉన్న ఆంతర్యాన్ని అర్థం చేసుకోకుండా వ్యర్థమైన, మనకిష్టమైన, మన మనసుకు తోచిన పనులు చేయటం దేవునికి ఇష్టం కాదు. శిలువ మరణం వెనుక దేవుని ఉద్దేశం ఏంటనేది మనం తెలుసుకోవటమే ప్రాముఖ్యం. మనం ఏడుపులు శోకాలు పెట్టుకుంటూ భస్మ బుధవారం మొదలుకొని ఈరోజు వరకు 40 రోజులు ఆ 14 స్థలాల్లో తిరుగుతూ దుఃఖపడుతూ ఏడుస్తూ తెల్ల బట్టలు వేసుకొని బ్లూ టవల్ వేసుకొని చెప్పులు లేకుండా కొంతమంది దీక్షలు చేస్తున్నారు. మనం వారిని ఎవరిని తప్పులు పట్టట్లా. వాళ్ళ అభిష్టం వాళ్ళదే, వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళే. మనమైతే ఓపెన్ హెవెన్స్ వర్షిప్ సహవాసము సెంటర్లో ఉన్న సత్యవాక్యానుసారంగా మనం గమనించినప్పుడు ప్రభువు ఉద్దేశము అదే అయితే, ప్రభు ఉద్దేశం కనుక అదే అయితే, ఏది ఆయన పడినటువంటి శ్రమలు, యజ్ఞము, యాగము, మరణం బట్టి మనందరం కూడా 40 రోజులు ఏడుస్తూ పెడబొబ్బలు పట్టుకుంటూ కేకలు వేసుకుంటూ రోదన చేస్తూ దిగులు పడుతూ ఉండాలని దేవుని ఉద్దేశం అయి ఉంటే ఆయన చెప్పేవారే 40 రోజులు మీరు ఉండండి. అలా చెప్పారా? మనము బలలో పాల్గొనేటప్పుడు చదువుకుంటాం కదా, ప్రభు బలలో పాల్గొనే జ్ఞాపకం చేసుకోమని పౌలు భక్తుడు రాసి పెట్టినటువంటి విషయం చదువుతా కదా. ఆయన అప్పగింపబడే ముందు రాత్రి రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి శిష్యులకు ఇచ్చుచు, ఇదిగో ఇది నా శరీరము, ఇవన్నీ ఎందుకు చేయమంటానంటే నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై వీటన్నిటినీ చెయ్యండి అన్నారంతే. 40 రోజులు ఈ చేయమని అలా చెప్పలా. ఎప్పుడో ఏర్పరిచినటువంటి పద్ధతులు ఉన్నాయి, వాటిని అనుసరించనక్కర్లేదని చెబితే మనమే తిరుగుబాటు ఖాయం. అయితే దేవుని ఉద్దేశము ఇది కాదు అని తెలిసిన తర్వాత చేయనక్కర్లేదు. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే ఏంటి చెప్పండి? సిలువకు ఆవల ఉన్న ఆనందం. దానికంటే కూడా ఇంగ్లీష్లో ఇంకా క్లారిటీ ఉంటుంది. ఏంటది? ఏమన్నా చదువు, జాయ్ బియాండ్ ద క్రాస్ అంటే అర్థం ఏంటంటే, మనందరం అంటాం కదా, ఇట్స్ బియాండ్ మై ఎబిలిటీ, ఇట్స్ బియాండ్ మై కెపాసిటీ అని మాట్లాడతాం మనం ఇంగ్లీష్లో. అంటే అర్థం ఏంటంటే నా సామర్థ్యమునకు మించినటువంటిది. చెప్పండి తెలుగులో, నా సామర్థ్యమునకు మించినటువంటిది అనే ఆలోచనలో మనం ఈరోజు బలపరచబడితే శిలువ కార్యము వెనకాల యేసుక్రీస్తు ప్రభువారి హృదయంలో ఉన్నటువంటి ఆలోచన తెలియాలి, మనకి అర్థం కావాలి, అందరికి అర్థం కావాలి, అర్థం చేసుకోగలిగిన పిల్లలందరికీ అర్థం కావాలి, పెద్దలకి, యవనస్తులు. సిలువ వెనుక యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న ఉద్దేశం ఏంటంటే ఏముందంట? జాయ్ బియాండ్ ద క్రాస్. ఏంటది? ఆనందం ఉందట. సిలువను మించి ఆనందం, శ్రమను మించి ఆనందం, వేదనను మించి ఆనందం, గాయములను మించి ఆనందం, అపహాస్యమును మించి ఆనందం, హేళనను మించి ఆనందం, నొప్పిని మించిన ఆనందం. అది ఏంటో తెలుసుకుందాం ఇవాళ. అది తెలుసుకుంటే సరిపోతుంది. మనకి సిలువ ప్రయాణం తెలుసు, మనందరికీ సిలువ ప్రయాణం తెలుసు. మన రక్షణ ప్రయాణం ప్రారంభించిన దగ్గర నుంచి సిలువ ప్రయాణం చేస్తూనే ఉన్నాం ప్రతి సంవత్సరం కదా. ఏమండి? మన రక్షణ ప్రయాణం ఆరంభించిన దగ్గర నుంచి సిలువ ప్రయాణం మనం వస్తూనే ఉన్నాం. 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు రక్షణ అనుభవం జీవితంలోంచి. అయితే నేర్చుకోవలసినటువంటి సత్యము ఎప్పుడూ మన జీవితాలకు మరుగై ఉండకూడదు. ఇట్స్ బియాండ్ మై ఎబిలిటీ అని మాట్లాడేటప్పుడు మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువకు వెళ్ళటం వెనక, సిలువకు వెళ్ళటానికి మించి, సిలువకు వెళ్ళటానికి పైన ఉన్నటువంటి ఆనందం ఉంది. అదేంటి ఈరోజు తెలుసుకుంటే మన సిలువ ధ్యాన సమావేశంలో
సందేశం పూర్తవుతుంది. దేవునికి మహిమ చెల్లును గాక. సో ఈరోజు మనము యేసయ్య కలిగి ఉన్న ఉద్దేశం ప్రకారంగా మనము ఈ రోజున ఎలా ఉండాలి, ఆయన చేసిన సిలువ యాగము అనే కార్యాన్ని బట్టి మనం ఎలా స్పందించాలి, హౌ వీ రెస్పాండ్ బై హిస్ క్రాస్, బై హిస్ క్రూసిఫిక్షన్, ఆయన సిలువ మరణము అనే దాని వెనుక నుంచి మనం నేర్చుకోదగిన సత్యం, యూనివర్సల్ ఫ్యాక్ట్ ఏంటంటే అందరి నిమిత్తము ఏకైక బలియాగముగా కలువరి సిలువలో ఆయన వేలాడారు, చనిపోయారు, వధగొర్రె పిల్లగా యజ్ఞ పశువుగా బలియాగంగా అర్పించబడ్డారు. ఆయన రక్తంలో కడగబడితే చాలు, ఎప్పటికీ ఎన్నటికీ మరొక బలియాగములు మరి ఒక పశువునో దూడనో పక్షులను అర్పించనక్కర్లేదని మనకు ఆ సత్యం తెలిసిపోయింది. చెప్పాక రక్షింపబడిన దగ్గర నుంచి చేస్తున్న ప్రయాణాల్లో ప్రభు ప్రయాణం తెలుసని. ఇది తెలుసుకుందాం ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో ఈ ఆలోచన మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని ఉద్దేశం అది అందరూ వినాలి, వింటేనే. ఎందుకనంటే నేను మంచి శుక్రవారం రోజు ఏదో ఒకటి చెప్పాలి, ఏదో ఒకటి మాట్లాడాలని ప్రిపేర్ చేసుకొస్తే మీరు వినక్కర్లా. ఏదో ఒకటి చెప్పట్లా. నేను 20 రోజుల నుంచి నా హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉంచిన ఆలోచన ఇది. కనుక నేను నేర్చుకుంటూ వింటున్నాను. పరిశుద్ధాత్మ నాలో నుంచి నాతో మాట్లాడుతూ, నా లోపల నుంచి నా వెనుక నుంచి మనతో మాట్లాడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్నటి దినం జరిగినటువంటి ఆ పాద ప్రక్షాళన జరుగుతూ వాళ్ళకి జరిగిన ఆ చివరి విందు, చివరి భోజనంలో రొట్టె రసాలు అనే అనుభవం, ఆ తర్వాత తగ్గింపు, దీనత్వము, మాదిరి. యేసుక్రీస్తు ప్రభువారు తగ్గింపును, దీనత్వాన్ని, మాదిరిని చూపించారు. చాలామంది దైవజనులు అంటున్న కొటేషన్స్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు శాలువాలు కప్పించుకోవటానికి రాలేదు కానీ తువ్వాళ్లతో పాదాలు కడగటానికి వచ్చినటువంటి వారు, సేవ చేయించుకోవటానికి వచ్చిన వారు కాదు, సేవ చేయటానికి వచ్చినటువంటి వారు. ఆయన నిజమైన సేవకుడు, నిజమైన బోధకుడు, నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి తండ్రి. ఆయన తగ్గింపు, దీనత్వం, మాదిరి. తరువాత ఈ విందు సిద్ధపాటుకు ముందు శిష్యులతో కలిసి గడిపినటువంటి విందు, సిద్ధపాటుకు ముందు కలిసి గడిపిన విందు. తర్వాత ఇంకోటి ఏంటంటే, అది ఒక గొప్పదైనటువంటి మేడగది సహవాసము అనుభవం. అది మనం ధ్యానించాం. ఓకే, మనము సిలువ ద్వారా కలిగే ప్రయోజనాలు ముందు తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు, ఆల్ ఆఫ్ యూ లిజన్ టు మీ, యేసుక్రీస్తు ప్రభువారు సిలువను ఎంచుకోవటానికి గల కారణం, సిలువ అనేటటువంటి దానికి యేసుక్రీస్తు ప్రభు మరణానికంటే వెనక విలువ లేదు. సిలువ అంటే విలువైంది కాదు, సిలువ అంటే భయంకరమైంది, సిలువ అంటే మనిషిని వేదన పాలు చేసేటటువంటిదని, లేకపోతే ఒక శిక్షను అమలుపరచడానికి ఉపయోగించే సాధనం అని ఒక ప్రజలందరిలో ఒక ఆలోచన ఏర్పడిపోయినటువంటి సిలువ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా అనగా తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు వారిని బలియాగముగా అర్పించేటప్పుడు సిలువ అనే ఒక మ్రాను మీద యేసుక్రీస్తు ప్రభును వేలాడదీసి ఒక బలి గొర్రె పిల్లగా, వధ గొర్రె పిల్లగా ఆయనను మనకు సిలువ మీద చూపించారు. తండ్రి అయిన దేవుడు సిలువ మీద చూపించారు. అందువల్ల సిలువకు అప్పటి నుండి విలువ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు సిలువను ఎక్కిన తర్వాత దైవమే మానవునిగా కన్యమర్య గర్భాన జన్మించిన యేసుక్రీస్తు ప్రభువు పాపమంటని, దోషమంటని, మలినమంటని పరిశుద్ధుడుగా ఆ మ్రానును వ్రేలాడినటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా సిలువకు విలువ వచ్చింది. అందుకని సిలువలోంచి మనము 7 ప్రయోజనకరమైన సంగతులను చకచక చూద్దాం. ముందు యేసుక్రీస్తు ప్రభు ఆ విషయాన్ని, ఏ విషయాన్ని, జాయ్ బియాండ్ ద క్రాస్, లేకపోతే బియాండ్ ద క్రూసిఫిక్షన్, లేదా ఇంకేదైనా సరే శ్రమ వెనుక, శ్రమకు పైగా ఉన్న ఆనందాన్ని క్రీస్తు ప్రభు వారు ఎందుకు ఎంచుకున్నారనేది, ఎలా ఎంచుకున్నారు, దాని ఉద్దేశం ఏంటి తెలుసుకునే ముందు సిలువకున్నటువంటి విలువను మనం గుర్తించాలి, సిలువకున్న ప్రత్యేకతను గుర్తించాలి. సిలువ ద్వారా అంటే యేసయ్య లేకుండా సిలువ ఉందా? యేసయ్య లేకుండా సిలువ ఉందా?
విగ్రహ సంబంధ కోణంలో ఆలోచించే వారికి మన పైన ఉన్నటువంటిది పరిపూర్ణం కాని సిలువ కింద లెక్క. డిడ్ యూ గెట్ మై పాయింట్? విగ్రహ ప్రాధాన్యతను ఎంచేటటువంటి వ్యక్తులకు ఇది అసంపూర్ణమైన సిలువ కింద లెక్క. ఎందుకంటే దాని మీద ఎవరు ఉండాలి? ఇలాగ తలదించుకొని ఒక బొమ్మ, సిలువ మీద బొమ్మలు వేస్తారు కదండి యేసుక్రీస్తు ప్రభు, అది ఉంటే సంపూర్ణమైనది అన్నట్టు లెక్క. నిజంగానే గమనిస్తే యేసయ్య లేనటువంటి లేదా యేసయ్య బలిగా అర్పించబడనటువంటి సిలువకు విలువ లేదు. అంటే పౌలు భక్తుడు సిలువ అన్న, పేతురు భక్తుడు సిలువ అన్న, మనం ఎవరు సిలువ అన్నా కూడా దాని భావం ఏంటంటే యేసయ్య బలిగా అర్పించబడిన సిలువ అని అర్థం. సిలువ అంటే నాట్ ఓన్లీ ఎ సింగిల్ క్రాస్, ఉట్టి సిలువ కాదు, నిలువు అడ్డకర్ర కాదు. సిలువ అన్న వెంటనే వచ్చే ఆలోచన ఏదై ఉండాలంటే మానవ పాప పరిహారార్థమై, మానవాళి శాపము విమోచనార్థమై యేసుక్రీస్తు ప్రభువారు బలిగా అర్పించబడిన సిలువ, మేకులతో కొట్టబడి ఆకాశమునకు భూమికి మధ్య వేలాడదీయబడిన సిలువ, అది గుర్తుకు రావాలి. ఆ సిలువ ద్వారా కలిగినటువంటి 7 ప్రయోజనాలు ఒకసారి చూసుకుందాం చకచక. మొదటిది ఏంటంటే ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ అంటే పాపములకు క్షమాపణ దొరికింది. కలువరి సిలువ ద్వారా పాపములకు క్షమాపణ దొరికింది. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 13, 14, 15 వచనాల్లో ఉన్నటువంటి సంగతిని మీరు తర్వాత చదువుకోండి. ఏమండి, పాపములకు క్షమాపణ, ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్, అది మనము కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి 15 వచనాల్లో చదువుకోవచ్చు. దాన్ని మీరు రాసుకునే వాళ్ళంటే రాసుకోండి. అదేంటంటే సిలువ ద్వారా కలిగిన ప్రయోజనాలు. 1, పాపములకు క్షమాపణ. ఒక లైనే చెప్తా. అదేంటంటే ప్రపంచంలో మానవాళి కలిగి ఉన్న జన్మ కర్మ పాపములను క్షమించగలిగిన, పరిహరించగలిగిన ఏకైక దైవము, ఏకైక వ్యక్తి ఒకరే ఒకరు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ప్రతి మనిషి తెలుసుకున్నవాడు సరే, తెలుసుకొనని ప్రపంచ మానవాళిలో ప్రతి ఒక్కడు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనిషి జన్మ కర్మ పాప సహితుడనే తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది, వీటిని క్షమించగలిగినటువంటి వారు ఒకరే ఒకరు, ఆ పాపములను క్షమించే అధికారం కలిగిన వారు యేసుక్రీస్తు ప్రభు అని తెలుసుకొని ఆయన దగ్గరకు వచ్చి ఏం చేయాలి? మా పాపములు క్షమించయ్యా, నువ్వేనంట పాపాలు క్షమించదని అడిగి పాపములకు క్షమాపణ పొందుకోవాలి. పాపిగానే ఉండి నశించిపోవడం దేవునికి ఇష్టం కాదు. అతను పాపినని గుర్తించి ప్రభు దగ్గర పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు పాపి క్షమించబడతాడు. అది మొదటిది. సిలువ ద్వారా కలిగిన ప్రయోజనాల్లో మొట్టమొదటిది ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. రెండవది రెడెంప్షన్ అండ్ ఫ్రీడమ్. రెడెంప్షన్ అండ్ ఫ్రీడమ్ అంటే అర్థం ఏంటంటే విముక్తి, స్వేచ్ఛ. మనిషికి విముక్తి కలిగింది. దేని నుంచి విముక్తి కలిగింది? పాప బంధకాల్లోంచి విముక్తి కలిగింది. పాప బంధకాల్లోంచి విముక్తి. బంధకాలంటే తెలుసా? కట్టబడిన స్థితి. మన అవయవాలు, మన ఇంద్రియాలు అపవాది ద్వారా పాపమునకు కట్టేశాడు, మనల్ని బంధించేశాడు. అందుకనే ఈ రోజున మన సంఘాల్లోనైనా బయట అయినా క్రైస్తవ సంఘాల్లో, అరే నువ్వు అపవాది చేత కట్టబడ్డావు, పాపము చేత ఏడ్చబడుతున్నావు, నీ ఇంద్రియ వ్యవస్థ అంతా కూడా పాపములకు అటాచ్ అయిపోయి సంఖ్యలతో బంధించబడిపోయి ఉన్నావు, నువ్వు దానిలోంచి బయటికి రారా బాబు. నువ్వు ఎప్పుడైతే దాని నుంచి బయటకు వస్తావో నీవు విముక్తి పొందుతావు, అప్పుడు స్వేచ్ఛను పొందుతావు. కాబట్టి నువ్వు ఇప్పటికే బంధకాల్లో ఉన్న విముక్తి రావాలి. నీవు అరెస్ట్ చేయబడ్డావు, దాస్యంలో ఉన్నావు, బానిసగా ఉన్నావు, పాపానికి వ్యసనానికి బానిసగా ఉన్నావు, దురలవాట్లు దురభ్యాసాలతో ఉన్నావు, వదిలేయి. వాటన్నిటి నుంచి నీకు విముక్తిని, స్వేచ్ఛనిచ్చేది ఏంటంటే కలువరి సిలువ. చెప్పండి, మొదటిది ఏంటి? ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్, పాపముల నుండి విడుదల. రెండవది రిడెంప్షన్ అండ్ ఫ్రీడమ్, అనగా విముక్తి, స్వేచ్ఛ సిలువ ద్వారా కలిగిన. హెబ్రీ పత్రిక 2:14 ఆ రెండవ దానికి లేఖనాధారం. హెబ్రీ పత్రిక 2:14. మూడవది ఏంటంటే జస్టిఫికేషన్ అండ్ రైచియస్నెస్, అనగా నీతిమంతులుగా తీర్చబడుట, నీతి. ఈ రెండు కూడా మనకు
కలువరి సిలువ ద్వారా లభించినాయి. ఎప్పుడు కలువరి సిలువన్నా గుర్తుపెట్టుకోవాల్సింది ఏం చెప్పండి? క్రీస్తు వారు బలియాగముగా అర్పించబడిన సిలువ, మేకులతో వ్రేలాడదీయబడిన సిలువ, పాప క్షమాపణ కార్యము జరిగించినటువంటి సిలువ అని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకుండా. మూడవ ప్రయోజనం ఏంటంటే సిలువ ద్వారా జస్టిఫికేషన్ అండ్ రైచియస్నెస్, నీతిమంతులుగా తీర్చబడుట, తర్వాత నీతి కలిగి ఉండుట. ఇవన్నీ కూడా మనము సిలువ ద్వారా పొందుకోగలిగాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం, దాన్ని నోట్ చేసుకోండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. 4వది ఏంటంటే రీకన్సిలియేషన్ విత్ గాడ్. 4వది సిలువ ద్వారా కలిగిన ప్రయోజనం. 4వది ఏంటంటే రీకన్సిలియేషన్ విత్ గాడ్, అంటే దేవునితో ఉన్న వైరం పోయి, దేవునికి మనకున్నటువంటి పాపం అనే అడ్డుగోడ తొలగిపోయి, దేవునికి మనకు మధ్య సయోధ్య కుదిరింది. అయోధ్య కాదు, సయోధ్య కుదిరింది. ఒక ప్రాంతం పేరు చెప్పట్లా, ఒక భావనను చెప్తాను. సయోధ్య అంటే ఏంటంటే ఇరువురి మధ్య ఉన్నటువంటి శత్రుత్వానికి గల కారణమేమిటో, భేదానికి గల కారణమేమిటో, వైవిధ్యానికి గల కారణం ఏమిటో దానిని తీసివేసి ఇరు వర్గాల మధ్య, ఇద్దరు మనుషుల మధ్య సంధి చేయటం, సయోధ్య కుదర్చటం. చాలా మార్లు బాగా అతుక్కుని స్నేహం చేసిన వారి మధ్యనే కొన్నిసార్లు దూరం ఏర్పడిపోతుంది. అలాంటి సమయంలో వారి ఇరువురి మధ్య సంధి కుదిర్చినప్పుడు దానినే సయోధ్య అంటాం. దాన్ని ఏమన్నారంటే రీకన్సిలియేషన్ విత్ గాడ్, దేవునితో సయోధ్య కుదిర్చింది సిలువ. దానికి ఆధారము మనము ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనే 5వ అధ్యాయం 18వ వచనంలో కూడా మనం చూస్తాం. రీకన్సిలియేషన్ విత్ గాడ్, దేవునితో సయోధ్య సమాధానము. ఆ తర్వాత 5వది చూసినప్పుడు, నేను వీటన్నిటిని వివరించట్లా, సిలువ ద్వారా కలిగిన ప్రయోజనాలు అవుట్లైన్స్ చెప్తున్నాను. అసలు ముఖ్యమైన సంగతి మనం తర్వాత ధ్యానం చేయబోతాం. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి ద్వారా కలువరి సిలువలో బలియాగంగా అర్పించబడటం కొరకు దేవుడు ఎంచుకున్న ఆ యాగ మార్గం సిలువ. కపాలమనబడిన స్థలంలో, గొల్గొతా కొండ మీద, ఆ ప్రాంతంలో ఆయనను సిలువేశారు ఇద్దరు దొంగల మధ్య. సిలువ విలువ, సిలువకున్న ప్రయోజనం, సిలువ ద్వారా కలిగిన ప్రయోజనాన్ని తెలుసుకోవాలి. 5వది ఏంటంటే హీలింగ్, స్వస్థత కలిగింది. సిలువ కార్యము ద్వారా స్వస్థత కలిగింది. ఏమి స్వస్థత? 2 రకాలైన స్వస్థత. అది ఆత్మ సంబంధమైన, భౌతికమైన, 2 రకాల స్వస్థత కలిగింది. సిలువను చేరినప్పుడు, సిలువను ఆశ్రయించినప్పుడు ప్రతి వ్యక్తికి 2 రకాలైన ప్రయోజనాలు కలుగుతాయి. స్వస్థత విషయంలో 2 రకాల ప్రయోజనం. ఒకటి ఆత్మ సంబంధమైన స్వస్థత, 2వది శరీర సంబంధమైన స్వస్థత. అందుకనే ఈ బల్ల కార్యక్రమంలో, లేకపోతే ప్రభు బల్ల సంస్కార ఆరాధన సమయాల్లో ఆ చదవబడేటటువంటి మూల వచనాలలో ఏమంటారంటే, ఈ యేసు రక్తమును త్రాగి శరీరమును తినుట ద్వారా ఏం కలుగుతుందంటే మనకు స్వస్థత కలుగుతుంది. యేసు పొందిన దెబ్బల చేత, గాయముల చేత మనకు స్వస్థత. అది ఆత్మ సంబంధమైన పాప ప్రక్షాళన జరిగి పాపి పరిశుద్ధుడిగా మార్చబడుట మనం చూస్తాం అక్కడ. ఇది భౌతిక ఆధ్యాత్మిక స్వస్థత. 6వది విక్టరీ ఓవర్ డెత్, అనగా మరణముపై విజయం వచ్చింది. యేసయ్య సిలువ ద్వారా కలిగిన 6వ ప్రయోజనం ఏంటంటే మరణముపై విజయం వచ్చింది. ఇప్పుడు ఎప్పుడైతే సిలువ ద్వారా మనందరం ప్రయోజనం పొందామో, ఆ ప్రయోజనం పొందినటువంటి వ్యక్తులకు మరణం మీద విజయం వచ్చింది. యేసయ్య మరణపు ముళ్ళును విరిచివేశాడు. ఆయన మరణించి ఆ సిలువలో అపవాది యొక్క లేదా సర్పము యొక్క శిరస్సును చితక్కొట్టినప్పుడు మరణపు ముళ్ళు ఏమైపోయింది? విరవబడింది. మరణపు ముళ్ళు విరవటం అంటే అర్థం ఏంటంటే మరణం లేదని కాదు అర్థం. చాలామంది అలాంటి బోధ చేస్తున్నారు. మరణపు ముళ్ళు విరవటం అంటే అర్థం ఏంటంటే మరణము యొక్క బలము నిర్వీర్యమైపోయింది. మరణానికి క్రైస్తవ జీవితంలో భయము, ఆందోళన, దిగులు లేదు. మరణాన్ని గురించి లోకస్తులకు దిగులు ఉంది, లోకస్తులకు భయం ఉంది.
దేనివల్ల లోకస్తులకు భయం అంటే అమ్మో చచ్చిపోతామేమో అన్న భయం. ఇక్కడ కనుక ఇప్పుడు నేను చావు అంటే ఎంతమందికి భయం లేదు అని అడిగితే ఎంతమంది ధైర్యంగా చేయెత్తుతారో? భౌతిక మరణం, రక్షింపబడ్డాం, ప్రభు బలలో పాల్గొంటున్నాం. ఈ భూ సంబంధమైన మరణంతో మనకు దిగులు లేదు, చింత లేదు, ఏదీ లేదు కదా. కానీ ఇప్పుడు మరణం అంటే ఎంతమందికి భయం లేదని ఒక మాట అడిగితే ఒక్కరు కూడా చేయెత్తకపోవచ్చు. ఎత్తుతారా? మరణం అంటే నాకు భయం లేదు అన్న వాళ్ళు చేయెత్తండి అంటే ఒక్కరు ఎత్తుతారా? అంటే అర్థం ఏంటంటే యేసయ్య సిలువలో మనకు మరణము మీద తెచ్చిన జయం, ఇచ్చిన జయాన్ని మనం అన్వయించుకోవట్లేదు, స్వతంత్రించుకోవట్లేదు. మరణ భయము నుండి మనలను ప్రభు ఏం చేశారు? విడిపించారు కలువరి సిలువలో. భయం లేదు ఇక. చివరిది ఏంటి దానికి మీకు లేఖనాధారం పైన ఆ భౌతికమైన ఆధ్యాత్మికమైన స్వస్థత విషయంలో యెషయా ప్రవచన పుస్తకం 53వ అధ్యాయము 5వ వచనంలో చూస్తాం. రాసుకునే వాళ్ళు రాసుకోండి. ఇప్పుడు చెప్పిన 6వ విషయంకి వచ్చేసరికి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయము 55వ వచనంలో చూస్తాం. మరణముపై విజయం అనే విషయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:55లో చూస్తాం. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది. చివరిది 7వది ఏంటంటే పీస్ విత్ గాడ్, దేవునితో సమాధానం కలిగింది. అది మనము యెషయా పుస్తకం 53:5లో చూస్తాం. అదేంటంటే ద క్రాస్ యాక్ట్స్ యాజ్ ద అల్టిమేట్ పీస్ ఆఫరింగ్, ఎస్టాబ్లిషింగ్ పీస్ బిట్వీన్ గాడ్ అండ్ హ్యూమానిటీ. మానవులకు దేవునికి మధ్య ఉన్నటువంటి వైరము తొలగిపోయి ఇరువురికి మధ్య సిలువ ఏం చేసింది? సంధిని కుదిర్చింది, సమాధానాన్ని కుదిర్చింది. సిలువ ద్వారా కలిగే ప్రయోజనాలు ఇన్ని జరిగినాయి అన్నమాట. యేసయ్య సిలువ మరణం ద్వారా, కలువరి యాగము ద్వారా ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇక మనం అసలైనటువంటి సంగతులకు వస్తే ఏంటంటే సిలువకు ఆవల ఉన్న ఆనందం. చెప్పండి, మన ధ్యానాంశం ఏంటి చెప్పండి? సిలువకు ఆవల ఉన్న ఆనందం ఏముంటుంది? ఇంగ్లీష్లో చదివారా? తీసేశారా? సిలువకు ఆవల ఉన్న ఆనందం, ద జాయ్ బియాండ్ ద క్రాస్. మనం ధ్యానం చేద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మూల వచనం ఇది మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. 12వ అధ్యాయంలో చదివినటువంటి 2వ వచనంలో 2వ భాగం ఉంది. ఏంటంటే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యం సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మొదట్లో అన్న మాట ఏంటంటే తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యము పెట్టి. ఇది మన ధ్యానాంశానికి మూలవచనం. ఆయన ఎదుట ఉన్న ఆనందం కొరకు దేన్నంట? అవమానమును, సిలువ మరణమును, లేకపోతే వీటన్నిటినీ కూడా ఏం చేశారంట? ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించారు. సిలువను సహించటంలో ఆయనకు ఒక గోల్ కనపడతా ఉంది. దూరంగా ఆయనకు ఒక గోల్ కనపడతా ఉంది. ఏంటది? ఏమంటున్నాడు ఆయన? తన ఎదుట ఉంచబడిన ఆనందం కోసం. ఏమిటా ఆనందం ఆయనకి? సిలువకి ఎక్కటం, శ్రమలు అనుభవించటం, అవమానం పొందటం, ముళ్ళ కిరీటం ధరించటం, కండలు ఊడిపోయేటట్లుగా చెబుకులతో అల్లినటువంటి కొరడాలతో కొట్టబడి వీపంతా నాగటి చాళ్ళ వల్లే ఒక పొలం దున్నబడినట్టుగా దున్నబడటం. ఇవన్నిటి వెనుక యేసయ్యకు బాధ లేదు, దుఃఖం లేదు, వేదన లేదు, చింత లేదు, దిగులు లేదు. ఒకటే ఉంది. ఏంటది? తన ఎదుట ఉంచబడిన ఆనందం, హ్యాపీనెస్. మన కొరకు సిలువలో మరణించడం కొరకై ఉద్దేశించినటువంటి తండ్రి మనస్సులో, అనగా తండ్రి ఎవరినైతే ఉద్దేశించారో ఆ క్రీస్తు వారి మనస్సులో ఎవరైతే యాగం చేయబోతారో, ఎవరు మానవాళి పాప పరిహారార్థమై బలియాగంగా అర్పించబడతారో ఆ వ్యక్తిలో ఆ మాట కంటే ఆ యేసుక్రీస్తు ప్రభు వారిలోనే తాను పొందుతున్న మరణాన్ని గురించిన బాధేమీ లేదు. ఆయన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం కోసము ఆయన ఏం చేశారంట? చదవండి. అవమానమును నిర్లక్ష్యం పెట్టేశారు, సిలువను సహించి దేవుని సింహాసనం మీద కుడిపార్శ్వమున కూర్చున్నాడు.
అక్కడ మనము నేర్చుకోవాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆయనను హింసిస్తున్నటువంటి రోమా సైనికుల ద్వారా కలిగిన ఏ హింస అయినా, ఏ నొప్పి అయినా, ఏ వేదనైనా, ఏమండి, ఎప్పటి నుంచి హింసిస్తున్నారు ఆయన్ని? ముందు రాత్రి నుంచి. చట్ట ప్రకారంగా కాకుండా చట్ట విరుద్ధంగా ఆయనను ఆ చట్టాలు చేసి, దొంగ చట్టాలు చేసి ఆయనను ఆ రాత్రి నుంచే యోధా ఇస్కరియోతు ఆ సైనికులు గుర్తుపట్టలేరని చెప్పినప్పుడు వెళ్ళి యోధా ఇస్కరియోతు దొంగ ముద్దు పెట్టి ఈయనే మెస్సయ్య అని చెప్పినప్పుడు వాళ్ళందరూ గుదియలు అన్ని ఆయుధాలు పట్టుకొని వచ్చేసారు. అప్పుడు బంధించి తీసుకువెళ్ళినటువంటి ప్రభు వారిని తిరిగి మరలా రెండవ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు మిట్ట మధ్యాహ్నపు ఎండలో ఆ గొలగొతా కొండ మీద అంత వేదననైనా, అంత నొప్పినైనా, మనిషిలో రక్తం పోతుంటే ఏమవుతుంది? హెమోగ్లోబిన్ తగ్గిపోయి 12, 13, 14 ఉండాల్సిన వాళ్ళకి 5, 6 పడిపోతే ఎంత నీరసం, ఎంత నిస్సత్తువ, కాళ్ళు వేళ్ళు లాగేయటం, పీకేయటం, జుట్లుడిపోటాలు, అలసట, లో బీపీలు, ఇన్ని రకాలైన ఇబ్బందులు, వేదనలు కలుగుతాయి. అదే సిలువను మోస్తూ, కొరడా దెబ్బలు కొడుతూ, హింసిస్తూ, దూషణ మాటలు మాట్లాడుతూ, అవమానపరుస్తూ, ముసుగు వేసి ముఖం మీద గుద్ది ఎవరు గుద్దారో చెప్పని అంటున్నా ఆయన మారు మాట్లాడకుండా, ఆయన ఏమాత్రము దాని గురించినటువంటి వేదనను అనుభవిస్తున్నప్పటికీ దానిని ఆనందంగానే ఎంచుకుంటున్నారు. ఎందుకనంటే ఆయనకు ఒకటే కనపడుతుంది. ఏం కనపడుతుంది? ఆనందం కనపడుతుంది. ఏంటి ఆనందము? తండ్రి కుడిపార్శ్వమందు సింహాసనాసీనునిగా కూర్చుండుట, తన యాగము ద్వారా అనేక మందిని తీసుకొచ్చి తండ్రి దగ్గర కూర్చోబెట్టుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన యాగము ద్వారా ఆయన తండ్రి సింహాసనం దగ్గర కూర్చుంటం కాదు, ప్రపంచములో ఉన్నటువంటి దేవుని సన్నిధిలో క్షమించబడిన వారందరూ కూడా దేవుని కుడిపార్శ్వములో కూర్చోవడానికి కావలసిన ఆ యొక్క గొప్ప చర్య ఫలితం వెనుకున్న ఆనందాన్ని ఆయన జ్ఞాపకం పెట్టుకుంటున్నారు. పౌలు భక్తుడు రాస్తూ, హెబ్రీ పుస్తక రచయిత రాస్తూ, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందునని మాట్లాడుతున్న చోట, ఎవరా సాక్షి సమూహము? సువార్త నిమిత్తమై, పునరుత్థానం నిమిత్తమై హతసాక్షులైపోయినటువంటి, సాక్షులుగా నిలబడినటువంటి వాళ్ళు, ప్రాణాలను లెక్క చేయకుండా నిలబడినటువంటి వారు, హతసాక్షులైపోయి అనేక రీతులుగా పునరుత్థాన ప్రకటన ద్వారా హతులై మరణించినటువంటి ఆది అపోస్తలులు ఎంతమంది ఉన్నారే? ఇంతమంది ఉంటే వారందరిలోకెల్లా గొప్పవారు ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు ఉంటే మనం ఎలా ఉన్నామయ్యా? మనం ఎలా ఉన్నాము? మేఘము వలె మనల్ని ఆవరించిందని మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచిన పందెములో ఓపికతో పరిగెడదాము. ఈ విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు తెలుసా అని చెప్తూ, శిలువ మరణము, వేదన, అవమానము, నొప్పి, బాధ అన్నిటినీ కూడా ఆయన ముందుంచి పడినటువంటి, ఏమంటున్నాడు ఆయన? ఆనందమును కోసం. అవమానము నిర్లక్ష్యం పెట్టాడు, ఆనందం కోసం. అందుకే ఈరోజు మన ధ్యానము సిలువకు ఆవల ఉన్నటువంటి ఆనందం గ్రహించాలి మనం. ఏమిటి ఆనందం? ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆలోచించండి కొంచెం. పోరాటానికి ఆనందానికి మధ్య ఉన్న సంబంధం అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. దేనికి మధ్య? పోరాటానికి ఆనందానికి. ఈ రెండింటిని మనం అనుభవిస్తూ వస్తున్న వాళ్ళమేనా కాదా? పోరాటము, ఆనందం. పోరాటం జరుగుతున్న సమయంలో ఆనందం ఉంటుందా? పోరాటం జరిగేటప్పుడు, స్ట్రగుల్లో, వార్లో ఆనందం ఉండదు. ఏముంటుంది? అలసట, ఆయాసం, ఎనర్జీ ఖర్చు అయిపోతూ ఉంటాం, ఇంకా ఆందోళన, భయం అన్నీ ఉంటాయి పోరాటంలో. సహజంగా పోరాటం అంటే యుద్ధం అనుకోండి, సహజంగా పోరాటం అంటే పరుగు పందెం అనుకోండి, పోరాటం బాక్సింగ్,
కిక్ బాక్సింగ్, కరాటే, కుంగ్ఫు, జూడో, ఇవన్నీ ఉంటాయి కదా ఫైట్స్. ఈ పోరాటాల్లో ఏముంటుంది? నువ్వు కానీ యుద్ధ రంగంలో నిలబడి కాస్త రిలాక్స్ అవుతానని నవ్వుతా ఉన్నావు మనకు ఆనందం అని, నాకు ప్రైజ్ వస్తుందని కింద పడతావు. ఒక్క దెబ్బ పడద్దు నీ దగ్గర, మామూలుగా పడదు. పోరాటము జరిగేటప్పుడు ఆ అనుభవం వేరు. నెక్స్ట్ ఏంటి? ఆనందం. పోరాటానికి ఆనందానికి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం. అందుకనే హతసాక్షులైన అపోస్తలులైన, స్థిరంగా సత్యముతో, యథార్థతతో, పరిశుద్ధతతో, నీతితో నిలబడినటువంటి క్రైస్తవులైన యేసుక్రీస్తు ప్రభు వారి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన పోరాటంలో ఆనందాన్ని చూశారు. మనం కూడా పోరాటం చేస్తున్నప్పుడు ఆ పోరాటంలో సమర్థవంతంగా పోరాడాలంటే, జట్టి అయినటువంటి పనివానిగా పోరాడాలంటే మనకు ఒక నిరీక్షణ ఉండాలి, ఒక గొప్ప ఆశ ఉండాలి, ఒక గొప్ప ఆనందం లోపల ఉండాలి. అదేంటంటే, నేను ఒక బహుమానం పొందబోతున్నాను. పౌలు భక్తుడు అన్నాడు, ఇదిగో మంచి పోరాటము పోరాడిని నా పరుగు కడముట్టించింది, నా కొరకు ఒక బహుమానం, ఒక నీతి కిరీటం నా కొరకు ఒకటి సిద్ధపరచబడింది, దాచబడి ఉంది. అందుకని చాలాసార్లు మనిషిలో మదనపాటు ఒకటి ఉంటుంది. ఏంటంటే, ఇంత మదనం పడుతుంది, ఇంత పోరాటం చేస్తున్నాను, ఎంత బహుమానం వస్తుందో అనే పోలిక. పోరాడేటప్పుడు ఈ పోరాటం వల్ల వచ్చే బహుమానం చిన్నదో పెద్దదో? ఇంత పోరాటమా, అమ్మో. కానీ ఇంత పోరాటానికి అంత బహుమానం కనపడింది అనుకోండి, పోరాటం చేస్తామా చేయమా? ఎలా చేస్తాం? చాలా ఇష్టంగా చేస్తాం, రక్తం కారుతున్నా చేస్తాం, చెమట కారుతున్నా చేస్తాం, ఊగి పడిపోతున్నా చేస్తామా చేయమా? కొన్నిసార్లు చూస్తా మన పెద్దల్లో, మన కార్యక్రమాలు వచ్చినప్పుడు, వాళ్ళ పర్సనల్ కార్యక్రమాలు వచ్చినప్పుడు మొయ్యలేని మోస్తారు. చేయరా? మొయ్యలేనివి కింద పడిపోయాన్ని మోస్తారు. ఎందుకనంటే రిజల్ట్, ఫలితం, ఆనందం దాని వెనుకున్న చాలా గొప్పది. అందువల్ల ఎప్పుడైనా సరే పోరాటము మరియు ఆనందం ఈ మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకున్నవాడు గొప్ప విశ్వాసం అవుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసయ్య గొప్పవాడు. ఆయనకు అర్థమైంది. ఏమర్థమైందంటే, తాను అనుభవిస్తున్న పోరాటం ఎవరి కొరకు? సర్వమానవాళి క్షేమం కొరకు, పాప క్షమాపణ కొరకు, జన్మకర్మ పాపముల యొక్క ప్రక్షాళన కొరకు ఆయనంత పోరాటం చేస్తున్నారు. ఆయనకు ఆ పోరాటంలో పడుతున్నటువంటి వేదన గురించి బాధలేదు, నొప్పి గురించి బాధలేదు. గెత్సెమనే తోటలో ప్రార్థన చేసేటప్పుడు ఏం జరిగిందంట? చెమట రక్తపు బిందువులుగా మారునంతగా వేదన పడ్డారంట ఆయన. ఆ వేదన పడినప్పటికీ కూడా చివరిలో ఏమన్నారంటే, అయ్యా నీ చిత్తమే, నాదేం కాదంట. అంటే అర్థం ఏంటంటే, ఈ పోరాటం పోరాడతా నేను, నాకు బహుమానం ఉంది. మనకు కూడా పోరాటం చేస్తే బహుమానాలు ఉంటాయి ఉండవా? ఏమండి? బహుమానాలు ఉన్నా చిన్న బహుమానానికి పెద్ద పోరాటం నాకెందుకని మాట్లాడే మనకి అసలు బహుమానం లేదంటే ఊహించుకోండి, అసలు బహుమానమే లేదనుకోండి. నిన్న దైవజనులు ఒక ఆయన వాక్యం చెప్తా ఏం చెప్పారంటే, అబ్రహాముకు లేక సంతానం అనుగ్రహించబడితే ఇస్సాకుగా, ఆ ఇస్సాకుగా ఇవ్వబడినటువంటి ఎవరైతే కుమారుడు ఉన్నాడో అల్లారు ముద్దుగా అంత వయసులో పుట్టిన బిడ్డను ప్రేమించి ఎంతగా ప్రేమిస్తాడు అబ్రహాము గారు? ప్రాణం కంటే మిన్నగా ప్రేమిస్తాడు. ప్రభు పిలిచే బలిగా, దహన బలిగా తీసుకొచ్చి ఆ కొండ మీద బలిగా అర్పించమంటే అర్పించేటప్పుడు అబ్రహాము మనసు ఎలా ఉండుంటుందనే మాట చెప్పారు. నేను ఏం చెప్పారంటే, నువ్వు ఈ ఇస్సాకును తీసుకున్నా ఇంతకంటే మళ్ళీ శ్రేష్ఠుడైనటువంటి కుమారుడు నాకు ఇస్తావు ప్రభువా, తీసుకో అని అర్పించేశాడు అని ఒకసారి. అవునా? ఇంకా 2-3 ఆప్షన్లు చెప్పారు. నాకు అక్కడ ఒక ఆప్షన్ అనిపించింది ఏంటంటే, మరలా అబ్రహాముకి ఇస్సాకుని ఇవ్వకపోయినా అబ్రహాం దేవునికి బలిగా ఇస్తాడు ఇస్సాకుని. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబు భక్తుడు ఏమన్నాడు? ఉన్న పాటను ఒకే న్యూస్ వచ్చేసింది, అయ్యో గోడలు కూలిపోయిన, ఇళ్ళు కూలిపోయిన, పిల్లలందరూ చచ్చిపోయారంటే ఒకటే మాట అన్నాడు, యెహోవా ఇచ్చెను. అవునా? అబ్రహాముకు లేదంటారా యోబుకున్నంత విశ్వాసం? అబ్రహాము కుమారుని బలిగా ఇవ్వమన్నప్పుడు తన హృదయంలో ఈ ఆలోచనలు ఉంటేనంటాం నాకెందుకో కొంచెం అనిపించింది. ఎందుకనంటే, అంతకాలం సంతానం లేని వాడిగా ఉన్న వ్యక్తి
నాకు ఇంత సంతానం ఇవ్వలేదని దేవుని మీద ఏమైనా తిరుగుబాటు చేశాడా? చేయలా. కానీ నేను అనుకుంటాను, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అబ్రహాములోంచి, ఒకవేళ ఇస్సాకును బలిగా అర్పించి కత్తి ఎత్తితే శిరస్సును 2 ముక్కలు చేసేస్తే తర్వాత దేవుడు 2 ముక్కలను అతికిచ్చి పిల్లని ఇస్తాడు అని కదా. ఇస్సాకు తలకాయ బొండి అతికిస్తారా మళ్ళీ దేవుడు? ఈ ఆలోచన అసలు రానక్కర్లా మనకి. ఎందుకు తెలుసా? అబ్రహాముకి ఇచ్చిన సంతానం ఎవరిచ్చారు? దేవుడు. మళ్ళీ దేవుడు తీసేసుకుంటారు. ఇస్సాకును మళ్ళీ ఇవ్వనక్కర్లా. అర్థమవుతుందా? మనము శద్రకు మేషకు అబేద్నెగోల విశ్వాసాన్ని చూస్తే మరీ ఆశ్చర్యం వేస్తుంది. మేము సేవిస్తున్న దేవుడు మమ్ములను రక్షింప సమర్థుడు. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా మేము మాత్రం విగ్రహాలకు మొక్కం అడ్డంగా చెప్పేశారు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే వారిలో ఉన్న విశ్వాసము లాభాపేక్ష చూడనిది, ప్రతిఫలాపేక్ష చూడనటువంటిది, కోరనటువంటిది. అందుకే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనము పోరాటానికి ఆనందానికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోవాలి. అది కష్టతరమైంది కానీ గ్రహించి దాన్ని ఎవరు నేర్పుతున్నారు మనకి? ఇవాళ యేసుక్రీస్తు ప్రభువారు నేర్పిస్తున్నారు. ఎలా నేర్పిస్తున్నారంటే, అబ్బాయి శిలువ మరణం కంటే కూడా నాకు పైన ఒక ఆనందం ఉంది. శిలువ యజ్ఞము కంటే, శిలువ యాగము నిర్వహించే క్రమంలో నాకు ఆ బాధల లెక్క కాదు, ఆ వేదన లెక్క కాదు, అవమానం లెక్క కాదు, ఆ విధమైనటువంటి హింస నాకు పెద్ద లెక్క కాదు. ఏమన్నా మిగిల్చారా హింసించిన వాళ్ళు? చివరికి ఆ దేహంలో ఉన్న రక్తము నీళ్లు ఏదో కొంచెం ఉంటే ఆడెవడో డొక్కలో పొడిస్తే అదంతా కారిపి ఇంకేమీ లేదు. ఎంటీ అయిపోయారు, ఆయన ఖాళీ అయిపోయారు. ఎందుకు ఖాళీ అయిపోయారంటే, నాకు ఒక బహుమానం ఉంది, నా ముందు ఒక బహుమానం ఉంది. తండ్రి దగ్గర నేను ఒక విన్నరే కాదా, లూజరా విన్నర్ యేసయ్యా? విన్నర్. ఏమన్నారు? తండ్రి నీ చేతికి నా ఆత్మను, ఐఎమ్ సరెండరింగ్ మై స్పిరిట్ ఇన్ టు యూ హ్యాండ్స్, నీ చేతుల్లో పెట్టేస్తా ఉన్నాను. ఎందుకనంటే నువ్వు ఎలా పంపావో భూమి మీదకి, ఎంత శుద్ధంగా పంపావో, ఎంత నిర్మలంగా పంపావో, ఎంత పవిత్రతతో పంపావో, అదే పరిశుద్ధత తిరిగి నేను నీకు అప్పగిస్తున్నాను. అదే కదా మనలోంచి చూసేది ప్రభు. ఆయన బిడ్డలుగా మనలో కూడా అదే చూస్తారు. ఆయన భూమి మీదకి నిన్ను ఎంత పరిశుద్ధుడిగా పంపించారో తిరిగి దేవుని రాజ్యానికి అంత పరిశుద్ధుడిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉంటే, లోకాన్ని పూసుకొని రాసుకొని లోకంతో మమేకం అయిపోయి బాహ్యంగాను అంతర్గతంగాను అవయవాలను పాడు చేసేసుకొని జీవితాలను నాశనం చేసేసుకుంటూ అందులోనే ఆనందిస్తూ అందులోనే సంతృప్తి చెందుతూ బతికేటటువంటి బ్రతుకులను ప్రభు కోరుకోవట్లేదు, ఇష్టపడలేదు. యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము, నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. మీరును నా సంతోషము ఉండవలననియు ఈ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలనన్నటియే నా ఆజ్ఞ. ఈ విషయాలు మనం చూసినప్పుడు ఈ పోరాటంలో మనము యేసుక్రీస్తు వైపు చూడాలనేది ప్రభు నేర్పిస్తున్నటువంటి ఆలోచన. ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం చూడండి. అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అంటే అర్థం ఏంటి? పోరాటములో ఉండాలి. పోరాటం చేసిన వాడికి హృదయంలో ఏముంటుంది? బహుమానం పొందుతాననే ఆనందం ఉంటుంది. బహుమానం పొందుతాననే ఆనందం ముందు ఈ శ్రమలన్నీ కూడా ఎనదగినవి కాదు, లెక్క కాదు. మనము భూమి మీద శ్రమ పడితే కొన్ని భౌతికమైన ప్రయోజనాలు, ఇళ్ళు, కార్లు కదా, స్థలాలు, బంగారము, డబ్బు ఏమీ వస్తాయి కదా. ఇవి మన ఆనందాలు. పడే శ్రమ తర్వాత వచ్చేటటువంటి ఏంటవి? ఆనందాలు. మరి యేసయ్య శ్రమ పడితే కలిగే ఆనందం ఏంటి?
మానవాళి రక్షణ. ఈ భూ సంబంధంగా మనం పడే పోరాటం అంతా మన స్వార్థము, నశించిపోయే పదార్థాల కోసం మనం పడే కష్టం. యేసయ్య పడే కష్టం సర్వ మానవాళి పరలోక రాజ్య వారసులు కావాలి, దైవరాజ్య వారసులు కావాలి, పరిశుద్ధులు కావాలి. అది ఆయన పోరాటం వెనుక ఆయన చూసే ఆనందం, బహుమానం వెనుకున్న ఆనందం. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు మనం చూసినప్పుడు సిలువ అవతల ఉన్నటువంటి ఆనందం కోసం ఆయన ఎదురు చూశారు. 4 ముఖ్య వచనాలను మనం చదువుకొని మనం ఇంకొక 10 నిమిషాల్లో ముగించుకుందాం. 4 ముఖ్య వచనం ఏమంటే, ఆయన సిలువ వెనుక కలిగి ఉన్న ఆనందం ఎలాంటిదో తెలుసుకొని మనకు స్పష్టమైన అవగాహన ఇచ్చేటటువంటి 4 వచనాలు చదువుకొని మనం ముగించుకుందాం. అది చూడండి దయచేసి. యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయం 22 నుంచి 23 2 వచనాలు. అటులనే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మును మరలా చూచెదను, మిమ్ములను మరలా చూచెదను. మీ హృదయం సంతోషించును, అప్పుడు మీ హృదయం సంతోషించును. మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు, తీసివేయడు. ఆ దినమును దేని గూర్చియు నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కనుక ఈ మాటలు అంటున్న మాట ఏంటంటే, ఇప్పుడు దుఃఖపడుతున్నారు కానీ మిమ్మల్ని మరలా చూస్తాను, అప్పుడు మీ హృదయాలు సంతోషిస్తాయి. అంటే ఇప్పటి దుఃఖము అప్పటి సంతోషానికి హేతువు, కారణము. ఇప్పుడు ఏ విధమైనటువంటి సమస్యల్లో ఉన్నామో మనకు ఎవరి కాళ్ళకి తెలుసు వ్యక్తిగతంగా. ఈ సమస్యల్లో ఉన్నప్పుడు దుఃఖం వస్తుంది. కొన్నిసార్లు సమస్య తీవ్రమైనప్పుడు దుఃఖం వస్తుంది. మనుషులం కదా, దుఃఖాలు వస్తాయి, బాధలు వస్తాయి, కన్నీరు, వేదన వస్తుంది. ఈ వేదన ఇవన్నీ కూడా మీరు గమనించండి, భూమి మీద ఉన్నంత కాలమే. అప్పుడు నన్ను చూస్తారంటున్నారు. ఎక్కడ? పరలోకంలో ప్రభువుని చూస్తాం మనం. ఈ భూ సంబంధమైన తాత్కాలికమైన క్షణికమైన శ్రమలను లక్ష్యం చేయకుండా ముందుకు వెళ్ళిపోతే ఒక ఆనందం మన కొరకు ఉంది. ఆ ఆనందం ఏంటంటే ప్రభువుని అక్కడ మనం చూస్తాం. ఆ తర్వాత మరొక వచనం కూడా చూస్తే రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక పౌలు భక్తుడు రోమా సంఘాన్ని రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 18 నుంచి 23 వచనాల వరకు. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కాదని దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ కలదై, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ. అది ఆనందం. యేసయ్య సిలువలో పడిన వేదన వెనుక దేవుని పిల్లలుగా మనందరం మార్చబడి మహిమలో పొందేటటువంటి ఆనందం కొరకు ఆయన పడ్డారు శ్రమ. మనందరం మహిమలో ఆనందించడం కొరకు ఈ మర్త్య శరీరాలన్నీ మహిమ శరీరాలుగా మార్చబడి దైవరాజ్యములో ఆయనతో కూడా ఉండునట్లుగా అన్నారుగా ఆయన, నేను వెళ్ళి మీ అందరి కొరకు స్థలాలను సిద్ధపరుస్తానన్నారే, అక్కడికి మనందరం తీసుకువెళ్ళటానికి ఆయన సిలువలో బలియాగమై మరణించారు. ఆయన సిలువ వెనుక ఉన్న ఆనందం ఏంటంటే మనందరము పరలోకంలో మహిమలో జీవించుట. దానిని బట్టి మనము ఈ 40 దినాల్లో ఏడుపులు పెడబొబ్బలతో ఉండక్కర్లా. ఏం చేయాలంటే, ప్రభువా నీ ముందు నీవు కలిగి ఉన్న ఆనందం ఏంటదంటే, నీ కొరకు నువ్వు మేడల మిద్దులు కాదు, అది కాదు, ఆయన ఆనందం మనందరి మహిమలో ప్రవేశం ఉందే, మనందరి మహిమ ప్రవేశం. అది సిలువ వెనుక ఆయనకున్న ఆనందం, శ్రమ వెనుక ఆయనకున్న ఆనందం. కాబట్టి ఆయన మనలను మోక్షరాజ్యంలో చేర్చడానికై పడుతున్న శ్రమల విషయంలో మనము ఏడ్చుకుండా కూర్చోమని చెప్పట్లేదు. భౌతికమైన కష్టాలు వస్తే పడిని అనుభవించండి.
మిమ్మల్ని నేను పరలోకంలో చూస్తా, మనందరం అక్కడ సంతోషంగా ఉంటాం అంటున్నారు ప్రభు. మరొక వచనం చూద్దామా? పేతురు మొదటి పత్రిక, అపోస్తులుడైన పేతురు భక్తుడు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 8 నుంచి 12 వచనాలు. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. అవునా? మనం చూసామా యేసయ్యను స్వయంగా? ఎవరు చూశారు? ఆయన జీవించిన 33.5 సంవత్సరాల కాలంలో శిష్యులు చూశారు, ఆ ప్రాంతపు ప్రజలు అందరూ చూశారు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, మత నాయకులు అందరూ చూశారు. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనసక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారే ఆనందించుచున్నారు. ఎంత సంతోషం అంటే అది చెప్పనసక్యమైనటువంటి సంతోషమును, తర్వాత మహిమాన్వితమైన ఆనందం. ఏమంటున్నాడు చూడండి ఒకసారి. మహిమాయుక్తమైన సంతోషము, మహిమాయుక్తమునైన సంతోషము గలవారే ఆనందిస్తున్నారు. ఇది ఎటువంటి సంతోషం అంటే ద జాయ్ ఆఫ్ గ్లోరీ. గ్లోరీ అంటే మనము భూ సంబంధమైనటువంటి సంతోషాలు మహిమాయుతమైనవి కావు. మహిమాయుతమైన సంతోషాలంటే దేవునితో ఉండేటటువంటివి, దేవునిలో కలిసి ఉండేటటువంటివి. అయితే దేవుడు భూమి మీద కూడా మనలను తన మహిమతో నింపటానికి ఇష్టపడుతున్నారు. ఆయన ప్రార్థన చేశారు కదా యోహాను సువార్త 17వ అధ్యాయంలో, నీవు నన్ను ఏ మహిమతో మహిమపరిచావో వారిని కూడా అదే మహిమతో నింపు ప్రభువా. ఆయన రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు కూడా ఆయన మహిమలో వీళ్ళు కూడా పాలిభాగస్తులయ్యారు. మహిమను చూసారా లేదా? అర్థమవుతుందండి? దేవుడు ఎంత గొప్పవాడంటే భూమి మీద ఉండగానే మనల్ని కూడా తన మహిమతో ఆనందింపచేసే దేవుడే ఉన్నాడు. చెప్పనసఖ్యము కానటువంటి సంతోషాన్ని, మహిమాయుతమైన సంతోషంలో మనల్ని చూడటానికి ఇష్టపడుతున్నారు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని మనము ఈ భూ సంబంధమైన విషయాలను గురించి అస్సలు చింతపడనక్కర్లేదు. యేసయ్య సిలువ వేదనను పడుతుంటే నువ్వు నేను వేదన పడక్కర్లేదు. ఆయన పడిన వేదన, ఆయన పడిన బాధ, ఆయన పడిన నొప్పి, ఆయన అనుభవించిన హింస, ఆయన అనుభవించిన అవమానం, ఆయన ఎక్కడ దానిని కష్టమని ఎంచుకున్నవాడు కాదు. ఈ మధ్యకాలంలో ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ ఆ సినిమా వచ్చితే ఏ వీడియోలు చేసినా ఈ మధ్యకాలంలో ఆ సిలువలో ఆయన పడిన వేదన, ఆ చేతుల్లో మేకులు కొట్టడాన్ని, ఆయన రక్తసిక్తమై వీపంతా దున్నబడిన ఇవన్నీ ఎన్నిసార్లు చూసినా కూడా ఆ శ్రమల, ఆ బాధలు, ఆ తీవ్రత హృదయాన్ని కలిచివేసేటట్టు చేస్తుంది మనుషులుగా సహజంగా. కానీ వాస్తవంగా దాని వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే మనందరి సంతోషం కోసం, మనందరి మహిమ నివాసాల కోసం, మనందరి శుభ నిరీక్షణైన పరలోకంలో మనందరికీ స్వాస్థ్యములను అనుగ్రహించడం కొరకు ఆయన సిలువలో శ్రమపడ్డారు. అయితే ఈ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నటువంటి ఆ ఆలోచన ప్రకారంగా మనం ఈరోజు అది 4వ మొదటిది అనుకుంటే మిగిలిన 3 వచనాలు మనకేమి నేర్పుతున్నాయంటే యేసయ్య పడిన శ్రమ వెనుక ఏముంది? ఆనందం ఉంది. శ్రమను మించిన స్థానంలో ఉంది. ఏంటది? ఆనందం. బియాండ్ ఏంటది? క్రాస్. సిలువను మించినటువంటి ఆనందం. అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన పడిన శ్రమలను జ్ఞాపకం చేసుకోవాలి అనేది ఎందుకనంటే నీవు నరకాగ్ని గుండంలో దుఃఖపడకూడదు, ఏడవకూడదు, వేదనను అనుభవించకూడదని ఆయన వేదనను అనుభవించారు. ఆయన వేదన అనుభవించారని తెలుసుకొని కూడా ఇంకా నరకంలో ఉండేటటువంటి వేదనలో నేను పాల్గొతాను, ఎంత సువార్త చెప్పినా వినను, ఎన్ని మాటలు లేఖనాలు బోధించినా, హితవు చెప్పినా, హెచ్చరికనిచ్చినా నేను వినను అని అంటే యేసయ్య నీ కొరకు పడిన వేదనకు అర్థం లేకుండా పోతుంది. నీవు రక్షించబడితే ఇంకో చోట అంటాడు, తర్వాత వచ్చిన వాళ్ళు అంటాడు, చివరిగా చదువుకున్న దానిలో నేను అనుకుంటాను, నేను పరలోకములో దూతలు కూడా తొంగి చూస్తారంట. చూడండి ఒకసారి
ఇప్పుడు మనం చదువుకున్నాం చివరిలో యాకోబు పత్రిక, పేతురు పత్రికలో 12వ వచనం చూడండి, 12వ వచనం. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. దేవదూతలు ఈ కార్యమును తొంగి చూడగోరుచున్నారు అంటే దేవదూతలు కూడా పరలోకంలో పండుగ చేసుకునే పండుగ ఒకటి, యూనివర్సల్ ఫెస్టివల్. అదేంటంటే జాతీయ పండుగలు కాదు, క్రైస్తవ పండుగలు కాదు, మరో పండుగలు కాదు. పాపి రక్షింపబడినప్పుడు, ఒక పాపి జన్మకర్మ పాపముల్లోంచి విడుదల పొంది దేవుని బిడ్డగా మారినప్పుడు పరలోకం నుంచి దూతలు ఏం చేస్తారట? తొంగి చూస్తారట, పండగ చేసుకుంటారట. అందుకని యేసయ్య పడిన శ్రమలు నా కోసమే, యేసయ్య పడిన వేదన నా కోసమే. ఆయన పడుతున్న ప్రతి శ్రమ, వేదన, హింస వెనుక ఆయనకు ఒక ఆనందం ఉందంట. మనలందరినీ కూడా మహిమలో చూస్తాననే ఆనందం, మనందరినీ కూడా మోక్షరాజ్య వారసులను చేస్తాననేటటువంటి ఆనందం. అర్థమైందండి? కాబట్టి యేసయ్య పడిన శ్రమల విషయంలో నేను కూడా ఆయనలాగే శ్రమ పడతా, నేను కూడా ఆయన పడిన శ్రమను బట్టి బోరుని ఏడుస్తా కాదు. నీ పాపముల నిమిత్తమై ఏడవాలి, నీ దుర్వ్యసనాల నిమిత్తమై ఏడు. నువ్వు కలిగి ఉన్న వ్యసనాల ద్వారా ఎంత డబ్బు వేస్ట్ అవుతుందో ఏడు. ఎంత ధనాన్ని నీ బిడ్డల కొరకు నీ కష్టార్జితాన్ని ఖర్చు పెట్టాలో ఆ ధనాన్ని ఎంత వేస్ట్ చేసావో దాన్ని బట్టి ఏడు. జన్మ పాపమును బట్టి, కర్మ పాపమును బట్టి దుఃఖపడు. అది కావాలి. ఏ దుఃఖం అది? రక్షణార్థమైన కన్నీరు, రక్షణార్థమైన దుఃఖము మనిషికి ఏం కలుగు చేస్తుంది? మారు మనసు కలుగు చేస్తుంది. ఆ దుఃఖం కావాలి. నీకోసమే చనిపోయారు కదా ఆయన, రక్షింపబడ్డావు కదా, బాప్తిస్మం బల్లలో పాల్గొన్నావు కదా, మళ్ళీ వచ్చి సిలువ దగ్గర కూర్చొని అయ్యా మళ్ళీ నా కోసం చచ్చిపోయాను ఏడవటం ఎలా? టైం వృధా అది. కానీ నీ కోసం ఎందుకు చనిపోయాడో బయట వాళ్ళు చెప్పు, బయట వాడు చెప్పు. నీ కోసం కూడా చనిపోయాడు, నువ్వు దుఃఖపడాలి. నేను కూడా నా పాపమును గుర్తించి దుఃఖపడ్డాను, పశ్చాత్తాపడ్డాను. ప్రభు యొక్క ఉద్దేశం నెరవేరుతుంది. రేపొద్దున పరలోకంలో ఆయన నేను చూస్తాను. నువ్వు చూడలేవు ప్రభు. బ్రదర్, సిస్టర్, నువ్వు మారు మనసు పొందు. యేసయ్య నీ కోసమే చనిపోయారు. ఆయనే పాపములు క్షమించి అధికారం కలిగిన వాడు అని మనం ఏం చేయాలంటే సువార్త చెప్పాలి అందరికీ. అర్థమవుతుందండి? అర్థమైందా? ఏమండి? జాయ్ బియాండ్ ద క్రాస్. గుర్తుపెట్టుకోండి, సిలువకు పైన, సిలువ కంటే మించినది ఏంటంటే ఆనందం. ఎవరు చూస్తున్నారు? అది యేసయ్య చూస్తున్నారు. మనం కూడా చూడాలి. మన శ్రమ వెనుక, ఈ భూమి మీద జీవిస్తున్న విశ్వాస జీవితంలో వస్తున్న శ్రమల వెనుక ఏముంది? మహిమలో దేవునితో ఆనందించే, అది ఊహించినటువంటి ఎటువంటి ఆనందం అంటే అది చెప్పనశక్యమైన సంతోషమే, సమాధానమే, సంతోషమే, సమాధానమే, సంతోషమే, సమాధానమే, చెప్పనశక్యమైన సంతోషం, చెప్పనశక్యమైన సంతోషం. ఉచ్చరింప శక్యము కానీ చెప్పనశక్యము కానంత సంతోషం అంటది. అందుకని ఈ సంతోషం నువ్వు అనుభవించావు, రక్షణలోకి వచ్చావు. ఇంకా అనుభవించిన వాళ్ళు ఉన్నారు, బాధలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. వారికి ఈ సంతోషాన్ని మనం ఏం చేయాలి? పరిచయం చేయాలి, పంచాలి. అట్టి కృపలో ప్రభువు మనలను